ఉపవాసము ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఉంటున్నాము? ప్రతి సంవత్సరము యథావిధిగా వస్తున్న 40 రోజుల కోసము శ్రమ దినాల కొరకు ఉంటున్నామా, లేక ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. ఈ 40 రోజులు ఉపవాసం ఉండుట ద్వారా మన జీవితానికి ఏమి కావాలని మన ఉపవాసం ఉంటున్నాం. ఒక క్లారిటీ మనకుంటే ఈ 40 దినాలలో 40 దినాలు ఉండాలి అనేటువంటి ఆశ మొదటి రోజు ఉన్న విధంగా చివరి రోజు వరకు ఉంటుంది. ఎందుకంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, ఎందుకున్నా నేను ఉపవాసము, ఎందుకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ అవగాహన మనకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా 40 దినాలు ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మధ్యలో ఆటంకాలు వస్తాయి, మధ్యలో శరీరము బలహీనపరచబడుతుంది. ఈ రోజుతో చాలు, ఇక వద్దు నాకు అనిపిస్తుంది. రేపటి నుంచి ఉపవాసం ఉంటే నా ఆరోగ్యం ఏమైపోద్ది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉపవాసం ఉంటే కుటుంబ సభ్యులు దానికి అంగీకరించకపోవచ్చు, రకరకాల పరిస్థితులు వస్తాయి. కానీ అవన్నీ వచ్చినా కూడా మనకంటూ క్లారిటీ ఉంటే దాన్ని పొందేంత వరకు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయగలుగుతాం. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి బట్టి 10 రోజులు ఉండాలి ఈ సంవత్సరం అనుకుంటాం, 20 రోజులు ఉండాలనుకుంటాం, 30 దినాలు, 40 దినాలు. దేవుని కృపను బట్టి మన హృదయములో అనుకున్నటువంటి ప్రతి దినాన్ని మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో గడిపి ఉపవాసం ఉండకు మనం ముందుకెళ్దాం. మంచిది. ఈ యొక్క ప్రశ్న ఏంటంటేనండి, ఉపవాసము ఎందుకు ఉంటున్నాము అనేది ఒక ప్రశ్న. 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. మొదటి విషయం ఏంటంటే, ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది. 2, గొప్ప కార్యాలు సాధించుటకు లేక పొందుటకు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు మరికొంతమంది. 3వది ఏంటంటే, ఇవి రెండింటిని కలిపి ఉపవాసం ఉండేవాళ్ళు మరికొంతమంది. మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థన అనేది 40 దినాల దీక్ష కాదు అని మనం వింటూ వచ్చాం. ఈ 40 దినాల్లో మనం చేయాల్సిన పనులు కూడా మనం వింటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరికొన్ని సత్యాలు తెలియపరచబోతున్నారు. మొదటి విషయాన్ని మీరు ఆలోచన చేద్దామండి. ఏంటంటే, ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు సంఘములో ఒక తీర్మానం తీసుకుంటారు. అది ఇదే, ఈ మొదటి రోజు మన మనస్సులో తీసుకునే తీర్మానం చివరి దినం వరకు మనం నడిపించగలుగుతుంది. ఆ తీర్మానం ఏంటంటే, ఆత్మీయ జీవిత ఎదుగుదల. మొదటి విషయం నేను చెప్తాను. ఆత్మీయ జీవితం, ఒక జీవితం ఎదగాలంటే మొదటిగా దేవుని యొద్ద నుండి వాక్య జ్ఞానము కొరకు ప్రార్థన చేయండి. వాక్య జ్ఞానం, వాక్యము ఎప్పుడు మనకు అర్థమయ్యి ఆ వాక్యములో ఉన్న ఆ సారాంశాన్ని ఏ దినం మనం గమనించగలుగుతామో, గ్రహించగలుగుతామో మనం ఇంకా ఎదుగుతాం. మీరు చూడండి, ప్రతి సండే ఒక్కొక్క కొత్త అంశాన్ని మనం వింటున్నప్పుడు, ఏంటి ఈ ఒక్క మాటలో ఇంత లోతైన అర్థం ఉందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. చూశారు? అదే వాక్య జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డ, ఈ 40 దినాలు ఒకవేళ ఆత్మీయంగా ఎదగాలి అనే తీర్మానం నీకుంటే మనం ఖచ్చితంగా వాక్య జ్ఞానము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవా, నాతో మాట్లాడు. ఈ ప్రపంచంలోకెల్లా జ్ఞానము ఇచ్చే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ఈ జ్ఞానము నీ కుటుంబాన్ని సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానము ఈ లోకపరంగా ఎదుగుటకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానము సర్వము నువ్వు సంపాదించుకోవడానికి, సాధించడానికి ఈ జ్ఞానం నీకు తోడ్పడుతుంది. కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అని ఏ బిడ్డ తన మనస్సులో ఈరోజు అని తీర్మానం తీసుకుంటున్నారో, మొదటిగా మీరు వాక్య జ్ఞానం కొరకు ఈ 40 దినాలు ప్రార్థన చేయండి. ఇంకా లోతుగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. రెండవ విషయం ఏంటో తెలుసా? ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు వాక్య జ్ఞానము కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మరొక విషయాన్ని కూడా మీరు ప్రార్థన చేయండి. ఏంటంటే, క్రీస్తు యొక్క జీవన శైలి కలిగి జీవించటానికి ప్రార్థన చేయండి. ఉపవాసం అనేది మనం ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? కడుపులో మనకు ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలిని మన మెదడు మనకు చెప్తూ ఉంటుంది, ఇక చాలు, నీకు ఆకలి వేస్తూ ఉంది, పోయి భోజనం చెయ్యి. కానీ మనం చెయ్యం. 3 దాకా ఉంటాం,
4 దాకుంటాం, 6 వరకు ఉంటాం, రాత్రి 9 వరకు ఉంటాం, మన ఇష్టం. ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ శరీరాన్ని నీవు నల్లగొట్టుకుంటావు, నీ శరీరాన్ని నీ అధీనంలో తెచ్చుకుంటావు. అందుకే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ఒకరోజు యేసు ప్రభువు వారు శిష్యులను ప్రార్థన చేయమంటే మనసులో ఎంతో ఆశ ఉంది, ప్రార్థన చేయాలని నిద్ర ముంచుకొస్తుంది. ఆ రోజు వాళ్ళు దాన్ని జయించలేకపోయారు. కానీ కొంతకాలం తర్వాత దాన్ని జయించి తన శరీరాన్ని ఎవరైతే స్వాధీనం తెచ్చుకోగలుగుతారో వారు నిజముగా దేవుని యొక్క జీవన శైలి, క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన జీవన విధానాన్ని కలిగి ఉన్నారో ఆ జీవన విధానం మనకి 40 దినాలు నేర్పిస్తుంది. అందుకే మీరు గమనించాలి, కొంతమందికి వేకువజామున 4కో 5కో 5కో 6కో మెలుకు వస్తుందండి. అదేమవుద్దంటే 1 or 2 3 4 డేస్ గడిచిన తర్వాత అలవాటు అయిపోద్ది. వాళ్ళు రాత్రి ఎంత లేటుగా పడుకున్నా 4 లేసేస్తారు. ఈ 40 దినాలు నీ శరీరాన్ని నలగొట్టుకొని నువ్వు క్రీస్తు జీవన శైలికి అలవాటు పడితే ఈ 40 దినాల తర్వాత కూడా నువ్వు ఎలాగుంటావంటే ఈ ప్రార్థన జీవితం కొరకు ఆశపడుతావు, ఈ ప్రార్థన జీవితం కొరకు ఇంకా ఆసక్తి కలిగి ఉంటావు. కాబట్టి క్రీస్తు యొక్క జీవన శైలి నా యందు ప్రతిష్ఠింపబడాలి, నేను ఆ రీతిగా జీవుని కొరకు జీవించాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని ఈ సంవత్సరం మీరు తీసుకొని దాని కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవన శైలి మనం కలిగి ఉంటే ఆత్మీయంగా ఎంతగానో ఎదగలుగుతాం. మూడో విషయం ఏంటంటే ఆత్మ ఫలించాలని ప్రార్థన చేయండి. ఆత్మ మీకు ఫలించకపోతే పరలోక రాజ్యములో నువ్వు ఎలా ప్రవేశించగలవు? ఆత్మ ఫలము అనగా అందులో మనకు 9 లక్షణాలు కనిపిస్తాయి. సమాధానము, ప్రేమ, విశ్వాసము, శాంతి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఈ 9 గుణాలు ఈ 40 దినాలలో నాకు రావాలి ప్రభువా. ఏదో ఒక విషయంలో కొన్నిసార్లు మనం సమాధానంగా ఉండకపోవచ్చు, ఇతరులతో కొన్ని విషయాల్లో అంత ప్రేమను మనం చూపించకపోవచ్చు, మన ప్రేమలో నిజాయితీ లేకపోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి విషయాల్లో సాత్వికాన్ని కావచ్చు, ఆశా నిగ్రహాన్ని కావచ్చు మనం కోల్పోతూ ఉండొచ్చు. ఇలాగా అనేక సంవత్సరాలు మన జీవితంలో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ 40 దినాలు నా ఆత్మ నీలో ఫలించాలి యేసయ్యా అని ప్రార్థన చేయండి. అప్పుడు మనము మన ఆత్మీయ జీవితంలో ఇంకను ఎదగగలుగుతాం. కాబట్టి ఆత్మ ఫలము 9 గుణములు కలిగి ఉంటుంది. ఆ 9 గుణాలు నీలో ఈ 40 దినాల్లో కనుక రాగలిగితే దేవుడికి ఎంత సంతోషం. నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన టోటల్గా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని టోటల్గా మార్చేస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు 40 దినాలు ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటున్నటువంటి దేవుని బిడ్డలు తమ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు. మార్చుకోలేనప్పుడు 40 దినాలు మందిరానికి రావటం, 40 దినాలు ఉపవాసం ఉండటం ద్వారా ప్రయోజనం ఏముంది? కాబట్టి ఈ 40 దినాలలో నీ ఆత్మ ఫలించాలి అని మనం ప్రార్థన చేద్దాం. నా ఆత్మ ఫలింపు నాకు దయచేయి ప్రభువా. ఆత్మ ఫలములో ఉన్న ఆ 9 గుణాలు, 9 లక్షణాలు నాలో ప్రతిబింపబడాలి ప్రభువా. నేను 40 దినాలు పూర్తయిన తర్వాత నేను ఎలాగుండాలంటే కొత్త వ్యక్తిగా ఉండాలి, కొత్త వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ఈ డిషన్ రాజు లేకపోతే మరొక పేరు ఉన్నటువంటి ఈ వ్యక్తి 40 దినాలు పూర్తయ్యేసరికల్లా కొత్త వ్యక్తిని మీరు చూడాలి, కొత్త వ్యక్తిని సంఘములో మనం చూడాలి. కాబట్టి మన జీవితము ఆత్మ ఫలిస్తేనే పరలోక రాజ్యానికి వెళుతుంది. కనుక దయచేసి దేవుని బిడ్డలారా ఈ 40 దినాలలో మీరు నూతనమైనటువంటి నవీన స్వభావం కలిగిన వ్యక్తులుగా మార్చబడాలని దేవుని ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మరొక విషయం ఆత్మీయ ఎదుగుదలలో ఇంకోటి ఉంది, కృపావరం. దేవుని కృపావరాల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవా నాకు ఏమి ఇస్తావో నాకు దయచేయి. ఇది మన ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ఇచ్చేది కాదు, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ఇచ్చేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇస్తాడంట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఈ 40 దినాలలో నువ్వు కనిపించేటువంటి నీ ఆసక్తిని బట్టి నిన్ను ఎలా నడిపించుకోవాలో, నిన్ను ఎలా నిలబెట్టాలో, నీ ద్వారా దేవుడు ఎలా మహిమ పొందాలో అటువంటి కృపావరాన్ని దేవుడు మనకు అందిస్తాడు. మనం అనుకోవచ్చు, నేను యవ్వన స్థితిలోనే ఉన్నాను, నా వయసు చిన్నది, నేను చాలా పెద్ద వయసులో ఉన్నాను, నా వయసు చాలా పెద్దది, కాబట్టి దేవుడు మాకు కృపావరం ఇస్తాడే కూడా. లేదండి, దేవుడు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆయన వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆత్మీయంగా ఎదగటానికి ఈ సంవత్సరం అపేక్షించండి కృపావరముల కొరకు. దేవుడు మీకు మెండుగా ఈ 40 దినాల్లో దయచేయలాగున. మరి చివరిగా ఆత్మీయ విషయములో ఎదుగుదలలో మరొక ప్రాముఖ్యమైన విషయం,
పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధత, తండ్రి పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి అపవాది మనల్ని అనేక మార్లు ఈ సంవత్సరము, ఈ 2 మాసాలలో ఎన్నిసార్లు మనల్ని పడగొట్టాడో మనకు తెలుసు. ఎన్నిసార్లు పరిశుద్ధత అనేది మనం కోల్పోయి మనసులో ఎన్నిసార్లు బాధపడ్డం మనకు తెలుసు. ఎన్నిసార్లు దేవా ఈ మాట నా నోట నుంచి తీసేయి ప్రభువా అని ఎన్నిసార్లు మనం ప్రార్థించాం మనకు తెలుసు. కాబట్టి పరిశుద్ధత కొరకు ఈ 40 దినాలు మీరు ప్రార్థన చేయండి. ఈ 40 దినాలు వాక్య జ్ఞానమును, క్రీస్తు యొక్క జీవన శైలి కలిగి, ఆత్మలో ఫలించి, కృపావరాలు పొంది, పరిశుద్ధుడిగా అన్నిటిల్లో ఎదుగునట్లుగా ఈ 40 దినాలు మనం ప్రార్థన చేద్దాం. మరి రెండో విషయంకి వస్తేనండి, గొప్ప కార్యాలు సాధించుటకు అనేక మంది ప్రార్థిస్తుంటారు, లేక పొందుటకు ప్రార్థిస్తారు. ఇది వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలు. దీంట్లో మరి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం విందాం. ఏంటనంటే, గొప్ప కార్యాలు సాధించడానికి అనేక సంవత్సరాలుగా మన జీవితంలో జరిగినా జరగకపోయినా కొన్ని కార్యాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. అవి చాలా కాలం జరగవు. కొన్నిసార్లు కొంతే జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. ఇలాంటి పరిస్థితుల కొరకు మన మనస్సులో ఒక బాధతో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రార్థనలో మనము మన గొప్ప కార్యాలు ఈ సంవత్సరం నేను చూడాలి ప్రభువా అని బలముగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన అనేది ఎప్పుడు వృధాగా మనము గాలిలో చెప్పుకుంటున్నట్టు ఉండదండి. ప్రార్థన అనేది డైరెక్ట్గా నీ దేవునికి నువ్వు చెప్పుకుంటున్నావు. కాబట్టి గొప్ప కార్యాల కొరకు, మన జీవితంలో ఉన్న పరిస్థితుల కొరకు ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇందులో మరికొన్ని విషయాలు ఉన్నాయండి. కుటుంబ పరిస్థితులు చక్కపరుచుకోవడానికి అనేక సంవత్సరాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కుటుంబ పరిస్థితుల్లో అనేక సార్లు మన కుటుంబం నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఓడిపోతున్నానేమో, ఓటమిలో ఉండిపోతున్నానేమో, ఇక ఇంతేనేమో, నా కుటుంబం ఇన్ని సంవత్సరాలు అవుతున్నది, నా కుటుంబంలో కనీసము పలానా ఒక చిన్న కార్యం కూడా నా జీవితంలో జరగట్లేదు అని అనేక మంది బాధపడుతూ ఉంటాం. ఈ 40 దినాలు కుటుంబాన్ని చక్కబెట్టునట్లుగా దేవునికి మీరు ప్రార్థన చేయండి. మాట విననటువంటి వారిని, దేవునికి లోబడినటువంటి వారిని, కుటుంబాల్లో ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితులను దేవుడు ఈ సంవత్సరం మార్చుతాడు. కాబట్టి తప్పకుండా దాని కొరకు ప్రార్థించండి. అలాగే ఆశించినది పొందుటకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం కొన్నిటిని ఆశ కలిగి ఉంటాం. ఏంటి ఆశ అంటే, అది వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సొంత ఇంటి పరంగా కావచ్చు, బిడ్డ కొరకు కావచ్చు, భర్త కొరకు కావచ్చు, భార్య కొరకు కావచ్చు. ప్రతి విషయాన్ని కూడా ఆశ కలిగిన ప్రతి దాన్ని, దేవా నాకు ఈ సంవత్సరము దయచేయి ప్రభువా అని ప్రతి ఒక్కరూ మీరు వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థించండి. అలాగే కష్టాల కడలి నుండి బయటకు వచ్చినట్లుగా దేవుడు ఈ సంవత్సరం ద్వారాలు తెరుచున్నట్లుగా మీ కుటుంబాల కొరకు, వ్యక్తిగత విషయాలలో అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. 4వదిగా, కోల్పోతున్నటువంటిది లేదా ఆల్రెడీ కోల్పోయినటువంటి వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ 40 దినాలలో నువ్వు దేన్ని కోల్పోయావని చాలా కాలంగా నువ్వు బాధపడుతున్నావో, అది కుటుంబం నుంచి వచ్చే ప్రేమ కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కావచ్చు, లేదంటే నీ వ్యక్తిగతంగా పలానది కోల్పోయాను నా జీవితంలో నీ దేని కొరకైతే నువ్వు బాధపడుతూ ఉంటావో వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు మన జీవితంలో తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. ఈ 40 దినాలు మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి 2 విషయాలలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి, ఆత్మీయ ఎదుగుదల కావాలి నాకు ఈ సంవత్సరం అని. రెండవ రకం ఉన్న వాళ్ళు కుటుంబ పరిస్థితులు, గొప్ప కార్యాలు చూడాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. 3వ రకం ఉన్న వాళ్ళు ఆత్మీయత కావాలి, కుటుంబ పరంగా గొప్ప కార్యాలు చూడాలి. అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరొక విధంగా కావచ్చు. కాబట్టి నేను దేనికోసం ఉపవాసం ఉంటున్నాను అనే క్లారిటీ కనుక మనకుంటే, ప్రియ దేవుని బిడ్డ, 10 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నీ శరీరము నీకు సహకరించకపోయినా,
నేను మంచి తీర్మానం తీసుకున్నాను, దాని కొరకే నేను ఉపవాసం ఉంటాను అని ఖచ్చితంగా ఒక బలమైనటువంటి తీర్మానాన్ని మనం తీసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. 2 విషయాలు నేను చెప్తాను. దేవుని విషయంలో ప్రార్థిస్తున్నటువంటి మనం మొదటిగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. రెండవదిగా నిరీక్షణతో ఎదురు చూడండి. ఈ క్లారిటీ మనకుంటే మనం మన జీవితంలో అన్నిటిని పొందుతాం. ఒకటి, విశ్వాసంగా ఈ 40 దినాలు ప్రార్థన చేయండి. రెండవది, నిరీక్షణతో ఉండి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రశ్న మీ మనసుకు మీరు వేసుకోండి, అప్పుడు మీకు జవాబు దొరుకుతుంది. ఏంటో చిన్న ప్రశ్న అంటే, అమ్మా, ఎప్పుడైనా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు పోయిన సంవత్సరం మీరు చేసిన ప్రార్థనకు ఫలింపు వచ్చిందా? ఎప్పుడైనా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉద్యోగం కొరకు ప్రార్థన చేసాం పోయిన సంవత్సరం, వివాహం కొరకు ప్రార్థన చేశాం, గర్భఫలం కొరకు ప్రార్థన చేశాం, మరొకటో ఏదో మనకున్నటువంటి పరిస్థితి బట్టి మీరు ప్రార్థన చేశారు. ఒకవేళ ఆ సంవత్సరం మీరు పొందారా అని ప్రశ్న వేసుకుంటే కొంతమంది తమ జీవితాల్లో ఇంకా పొందకపోవచ్చు. ఈ సంవత్సరం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఆ కార్యం చూస్తానా అనేటువంటి ఆలోచన అనేక మందిలో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణతో ఉండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, మీరు ప్రార్థించే ప్రార్థన వృధాగా పోలేదు. పోయిన సంవత్సరము మీరు 45 రోజులు ఉండి ఆ 40 రోజులు దేని కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశారో, ఒకవేళ అది జరగలేదు అని అంటే ఈ సంవత్సరమైనా మరొక సంవత్సరమైనా ఎప్పుడైనా దేవుడు మనకు ఆ కార్యం జరిగిస్తాడు. ఒకే ఒక వాక్యం బైబిల్ చెప్తుంది, తగిన సమయమందు నిన్ను హెచ్చించు దేవుడు, నిర్ణయ కాలమున నీకు సహాయం చేసే దేవుడు. యేసయ్య, నేను ప్రార్థిస్తున్న 40 దినాలుగా కొన్ని కార్యాలు ఇంకా నా జీవితంలో జరగలేదు. ఇలాంటి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు నేను 3 సంవత్సరాలుగా చేస్తున్నా, 4 సంవత్సరాలుగా చేస్తున్నా, ఇంకా ఆ పని జరగలేదంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనం చేసినటువంటి ప్రార్థన వృధాగా ఎక్కడ పోలేదు. దేవుని దగ్గర ఉంది ఆ ప్రార్థన. 40 రోజులు నీవు నీ దేహాన్ని నలగొట్టుకొని కన్నీటితో దేవునికి చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో భద్రంగా ఉందమ్మా. ఈ 40 రోజుల్లో దేవుడు చిత్తాన్ని బట్టి నీకు ఇస్తాడు. లేదా ఆలస్యమైందా, ఏం బాధపడద్దు, నేను ప్రార్థన చేసి దేవునికి చెప్పేస్తున్నాను, నా ప్రార్థన ఒక్కరోజు ప్రార్థన కూడా వృధాగా పోలేదు అనేటువంటి విశ్వాసముతో, స్థిర విశ్వాసంతో, ఆ నిరీక్షణతో ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సంవత్సరాలుగా అనేకమైన మాటలు మనం వింటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం దేవుడు మన నుంచి ఒక క్లారిటీతో మన ఉపవాస ప్రార్థనకి వెళ్దామండి. ఆత్మీయ జీవితం ఎదుగుదల కోరుకుంటున్నామా? మీరు విన్నటువంటి ఆ మంచి సంగతులు నేను మళ్ళీ మీకు తెలియపరుస్తున్నాను. వాక్య జ్ఞానం కొరకు, క్రీస్తు యొక్క జీవన శైలి కొరకు, ఆత్మ ఫలించుట కొరకు, కృపావరాలు పొందుట కొరకు, పరిశుద్ధత కలిగిన జీవితం కొనసాగించుట కొరకు, ఇవన్నీ కలిగి ఈ సమస్యను మెదగాలని ప్రార్థించండి. గొప్ప కార్యాలు సాధించడానికి ప్రార్థించేవారు కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుటకు, ఆశించినది పొందుటకును, కష్టాల కడల నుండి బయటపడుటకును, కోల్పోయి బాధపడుతున్న స్థితి నుంచి మళ్ళా తిరిగి పొందుటకు, వీటన్నిటి విషయాల్లో ఏకాగ్రతతో ఏక మనస్సు కలిగి మనం అందరము కూడా దేవుని సన్నిధానములో ప్రార్థన చేద్దాం.